ఒకరోజు కిట్టు తన పెరట్లో మొక్కలకి నీళ్లు పడుతుంటే మామిడి చెట్టు కింద ఒక చిలుక పడి ఉండడం చూశాడు. అది ఎగరలేక దాని రెక్కలు కదపలేక కొంచెం కొంచెం కదుపుతోంది. వెంటనే వాళ్ళ అమ్మని పిలిచాడు. అమ్మ దానికి ఒక గిన్నెలో నీళ్లు పోసి తాగించి చిన్న జామకాయ ముక్కలు సబ్బొట్టాలు తినడానికి పెట్టింది. ఆ చిలుక నీరు తాగి చిన్న చిన్నగా పళ్ళు తినసాగింది. అమ్మా, చిలుక ఎంత బాగుందో, భలే పచ్చగా ఉంది, దాని ముక్కు ఎంత అందంగా ఉందో, మనం పెంచుకుందామా అని కిట్టు అడిగాడు. వద్దు నాన్న, దానికి ఓపిక వచ్చాక అది దాని అమ్మ దగ్గరకు వెళ్ళిపోతుందిలే అంది అమ్మ. ఆహా, నాకు చిలుక కావాలి, మనం పెంచుకుందాం, దానికి మాటలు నేర్పుతా అని కిట్టు మారం చేసేసరికి అమ్మ కాదనలేక చిలుకను పెంచుకోవడానికి ఒక పంజరం కొని తెచ్చింది. కిట్టు రోజు బడి నుంచి వచ్చాక దానితో ఎంచక్కా ఆడుకుంటున్నాడు. మంచి పళ్ళు పెడుతున్నాడు. ఆనందమే ఆనందం. ఒకరోజు బడిలో కిట్టు తన వాటర్ బాటిల్ కనపడక మూలలో వెతుకుతుంటుంటే తనకి లోపల ఉన్నట్లు చూసుకోక తాళాలు వేసేశారు బడివాళ్లు. కిట్టు తలుపులు కొడుతూ ఏడ్చి గగ్గోలు పెట్టాడు. చుట్టుపక్కల వాళ్ళు తాళం పగలకొట్టి తనని బయటికి తెచ్చారు. కిట్టు బిక్కమొహం వేసుకుని ఇంటికి వచ్చాడు. రావడమే పంజరంలో చిలుకకి పళ్ళు పెట్టి నీళ్లు పట్టి దానిని చేతులతో తీసుకుని ముద్దాడి వదిలేశాడు. చిలుక రయ్యమని రెక్కలాడించుకుంటూ దూరంగా ఎగిరిపోయింది. పిల్లలు, చిలుకను వదిలివేయడం మంచిదా, ఇంట్లోనే పెంచడం మంచిదా? ఎందుకు? కిట్టు తన చిలుకను పంజరంలోంచి ఎందుకు వదిలేశాడు? మీరు ఏ పక్షినైనా పెంచుకుంటున్నారా? దానిని ఎందులోనైనా బంధిస్తున్నారా? దానికి ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా మీ వాళ్ళు ఎవరూ లేకుండా ఒక్కరే ఉన్నారా? మీకేమనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.